ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. వ్యాన్ పిక్ భూములు కానివ్వండి, రాష్ట్రం 23 జిల్లాల్లో, అటు ఖమ్మం జిల్లాలో బయ్యారంగంలు కానివ్వండి, ఎక్కడ ఏ జిల్లాలో చూసుకున్నా కూడా వీళ్ళు ఆక్రమించిన అసైన్మెంట్ ల్యాండ్లు కానీ, భూ సేకరణ పేరు మీద అసైన్మెంట్ లాక్కోవటం కానివ్వండి, ల్యాండ్లు, ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇక్కడికి వచ్చి రైతులు ఆనందంగా భూ సమీకరణకి సహకరించి అమరావతి ప్రాంత రాజధాని మన భూముల్లో జరుగుతుందని ఆనందంతో గర్వంతో అందరూ కలిసికట్టుగా నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వాములైతే, మొన్న ప్రధానమైన సెక్రటేరియట్ భవనాలకు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు అరుణ్ జైట్లీ గారు వచ్చి శంకుస్థాపన చేసి కార్యక్రమాలన్నీ కూడా ఏప్రిల్ నుంచి పెద్ద ఎత్తున ప్రారంభం కావడానికి ముందుకెళ్తూ ఉంటే, చాలా దేశ విదేశాల్లోని ఇంజనీర్లు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నిర్మాణం అవుతున్న అమరావతి రాజధాని నిర్మాణంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని దేశీయ కంపెనీలు, విదేశాలకు సంబంధించిన ప్రభుత్వాలకు సంబంధించిన కంపెనీలు అందరూ కూడా ముందుకొచ్చి ఒక మంచి కార్యక్రమంలో మనం భాగస్వాములు అని ముందుకు వస్తూ ఉంటే, ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఇళ్ళు పడేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గం అంటే 7 రేడియల్ రోడ్స్లో కేవలం 492 ఇళ్ళు ఆ రోడ్లలో వస్తే దానికి కూడా భూమికి భూమి 2 రేట్ ఇస్తూ ఉన్నారు, స్థలానికి స్థలం రేట్ ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి 2 లక్షలు ఇస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి అడ్డగోలుగా ఇళ్ళు పడేస్తున్నారని బాధ్యత రాజ్యంగా మాట్లాడుతున్నాడు. సుమారు 22,000 మందికి 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే పెన్షన్లు ఇవ్వట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇవాళ కూడా సిఆర్డీఏ పరిధిలో అధికారులు ఎవరికైనా సరే పెన్షన్ ఇబ్బంది ఉంటే కూడా మీరు పేర్లు తెలియజేయండి, మేము అన్నీ కూడా ఇస్తామని చెప్తా ఉంటే పెన్షన్లు ఇవ్వట్లేదు, ఇళ్ళు పడేశారు, భవనాలు పడేశారు, రోడ్లు వేయలేదు. ఒక పక్కన రోడ్లు వేయలేదని మాట్లాడుతున్నాడు, ఒక పక్కన 7 రేడియల్ రోడ్స్కి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మళ్ళీ భవనాలు పడేశారని ద్వంద్వ వైఖరితో, ఒక నిరాశ నిస్పృహలతో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియని అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. చూస్తే జాలేస్తూ ఉంది. మరి మతి భ్రమించి ఓరవలేక తట్టుకోలేక ఆశించిన పదవి రాలేదనే నిస్పృహతో, అందుకోలేమనే దుగ్ధతో ఈరోజు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు, ఆరోపణలు చేసే కార్యక్రమాలు, నువ్వు నీ స్థాయి ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు లేదు. ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి వైఫల్యం చెందావు. ఇవాళ నువ్వు ప్రతి 2 రోజులకు ఒకసారి వచ్చి, నెలకు ఒకసారి ఈ విధంగా వచ్చి బురద జల్లే కార్యక్రమాలు తప్ప, అభివృద్ధిని అడ్డుకుంటున్నావు తప్ప, అభివృద్ధికి అడ్డం పడుతున్నావు తప్ప, నువ్వు కార్యక్రమాలు కానీ, నువ్వు చేసే పనులు కానీ, నువ్వు మాట్లాడే మాటలు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ, అమరావతి రాజధాని అభివృద్ధికి కానీ మరి ఏమాత్రం కూడా నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. ఇవాళ ఏదో విధంగా ఈ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించాడు, సుప్రీంకోర్టులో కేసులు వేయించాడు, ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి హైకోర్టులో కేసులు వేసి దగ్గర నిర్మాణాన్ని 5-6 నెలలు అడ్డం పడ్డాడు. ఇన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా కూడా మేము కోర్టుల్లో న్యాయ పోరాటం చేసి న్యాయాన్ని ఎప్పటికప్పుడు మేము వాస్తవాలని కూడా తెలియజేసి మేము నిర్మాణానికి ముందుకెళ్తూ ఉంటే, నువ్వు ఏదో విధంగా బురద చల్లాలి, ఏదో విధంగా పనులు ఆపాలి. ఈయన వస్తాడంట, 2 సంవత్సరాలు ఆగండి నేను వచ్చేస్తాను. ఎక్కడికి వస్తావు? ఓ పక్కన సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ కేసులు, ప్రతి శుక్రవారం కోర్టు. ఎందుకంటే 420 చీటింగ్ కేసులు. ఇవాళ మా బాధ ఏంటంటే, ఒక 420 ఒక చీటర్, చీటింగ్ కేసులో ఉన్న చీటర్ మమ్మల్ని దొంగ అంటున్నాడు, దొంగ నడుస్తున్నాడు. ఇవాళ 16 నెలలు ఈ రాష్ట్ర ప్రజల సంపద తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని చెంచులగూడ జైల్లో 16 నెలలు ఉండి, ప్రతి శుక్రవారం కూడా జైల్లో A1 ముద్దాయిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు దొంగే వచ్చి దొంగ నరుస్తూ ఉన్నాడు. ఇవాళ మీ దోచుకున్న వ్యాన్ పిక్ ఆస్తుల కేసులు కానివ్వండి, సరస్వతి భూముల కేసులు కానివ్వండి, బయ్యారంగంల కేసులు కానివ్వండి, ఈ రాష్ట్రం నలుమూలల
పక్క రాష్ట్రంలో కూడా మీరు చేసిన భూదోపిడీ అంతా కూడా ఇవాళ సిబిఐ కేసుల్లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో, ఇవాళ మీ చేసిన పాపాలన్నీ కూడా, మీ అవినీతి చిట్టా అంతా కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే వాటిని మరి ఇవాళ వాటిలోంచి బయటపడటానికి మీరు ప్రతి నెల 2 రోజులు ఒకరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఒక దుగ్ధతో, ఒక అసూయతో, ఒక కుట్రతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నావు. ఇవాళ మహిళా శాసన సభ్యురాల మీదే దాడి చేయించే కార్యక్రమం చేశామంటే ఈ ప్రాంతంలో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలి, ఒక చెడ్డ పేరు ఈ ప్రాంతానికి రావాలనే నీ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసే కూడా మూల్యం చెల్లిస్తారు. ప్రజలు ఇటువంటి కార్యక్రమాలకి మద్దతు ఇవ్వరు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాడిని, ఇటువంటి చర్యల్ని మనందరం కూడా ఖండించాలి, తీవ్రంగా ఖండించాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీరు చేసే కార్యక్రమాలు కానీ, మీరు మాట్లాడే భాష కానీ, మీరు మాట్లాడుతున్న దాంట్లో ఒక వైఖరి కానీ, ఎందుకంటే చాలా నిస్పృహతో ఒక మాటకి రెండో మాటకి కూడా ఏ మాత్రం కూడా పొంతం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. రాజధానిలో భవన నిర్మాణాలు కానీ, ఇవాళ రోడ్లు 7 రోడ్లకి ఇవాళ టెండర్లు పిలిచి కార్యక్రమాలు కానీ, ఇవాళ డైరెక్ట్గా అమరావతి నుంచి రాయలసీమ 4 జిల్లాలను కూడా డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం కానీ, ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలు చూసి ఇక మీకు భవిష్యత్తులో